భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కంపాడు మండలం సారపాక గ్రామం రాజీవ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి భూమి తగాదాలలో జోక్యం చేసుకున్న ఓ విలేకర్ మాపైన మేము సాగు చేసుకుంటున్న మా భూమిపై మీ పెత్తనం ఎందుకు సార్, మాపై ఇంత కక్ష ఎందుకు పెట్టుకుంటున్నారు సార్ అంటూ విలేకరుల సమావేశం నిర్వహించి విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కంపాడు మండలం సారపాక రాజీవ్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. మా నాన్నగారి పేరు మంద పాచాట. మా భూమి 1961 నుండి మేము సేద్యం పర్పస్ చేసుకుంటూ బతుకుతున్నాము. జీవనోపాధి దాని మీదే సాగిస్తున్నాము. మా తండ్రి గారికి సంతానం 10 మంది కుటుంబం ఉన్నాం. ఆ భూమిని 1961 నుండి కూడా మేమే చేసుకుంటున్నాం. ఆ భూమికి ఇప్పటి వరకు కూడా ప్రతి అధికారి మాకు ఒక లెటర్ ఇస్తాడు. దాన్ని సేద్యం చేసుకునే పర్పస్ కొంతమంది మమ్మల్ని వ్యక్తులు బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ భూమి ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు వచ్చి దాని మీదనే మా మీదనే పడుతున్నారు. ఒక చిన్న ఇల్లు కట్టుకొని అందులో నివాసం సాగిస్తాడో అతను ఇప్పుడు 1 ఎకరం భూమి అమ్ముకొని మా మీదకి దాడికి పాల్పడుతున్నారు. ఆడపిల్లగాళ్ళని పంపించి రేప్ కేసులు పెట్టించి మధ్యలో వచ్చిన పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టించి అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు ఏంటి అని చెప్తే మొన్న ఒక కనుక వెంకటేశ్వర్లు అనే అతను విలేకరు, ఆంధ్రప్రభ విలేకరు సార్, మాకు తెలియదు. ఆయన ద్వారాగే ఇదంతా చేసి మా భూమిని మొత్తం నాశనం చేస్తున్నారు. అధికారులు బెదిరిస్తున్నారు, పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నిన్న మేమేదో మా కుటుంబం శుభ్రం చేసుకొని చేను మొత్తం చెత్త చేసుకొని కంచె నిమిత్తం కడతా ఉంటే రియల్ ఎస్టేట్ అని చెప్పేసి మా మీద పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి అధికారులు బెదిరించి మమ్మల్ని ఇట్లా చేస్తున్నారయ్యా. మా కాడున్న పేపర్లో 1961 నుంచి భీమీమూలు అనే రికార్డు ఉంది. ఆ రికార్డు కూడా తహసీల్దార్ గారు మాకు ఇచ్చారు. తర్వాత 2000 ఈ సంవత్సరంలో జాయింట్ సర్వే చేశారు ఫారెస్ట్ వారు, రెవెన్యూ వారు, అది ఇచ్చారు. తర్వాత మమ్మల్ని కొంతమంది ఇబ్బందులకు గురి చేస్తే హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టు మాకు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత మొన్న రీసెంట్గా తహసీల్దార్ గారు ఇట్లా ఇల్లులు కట్టి మా భూమి అంతా నాశనం చేస్తున్నారు సార్, రియల్ ఎస్టేట్ అంటున్నారు, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్ అని చెప్పేసి మేము దరఖాస్తు చేశాము. దరఖాస్తు చేస్తే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. పోలీసు ప్రొటెక్షన్ నిమిత్తం మా భూమికి మేము కంచేసుకుంటున్నాం. వాళ్ళతో పాలు పడలేక ఆడపిల్లగాళ్ళు వచ్చి మా మీద పడి రేప్ కేసులు పెడతామని అదని ఆ కనుక వెంకటేశ్వర గారు స్టేషన్ కాడికి వెళ్ళి అధికారులను బెదిరించుకుంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాడు సార్. మేము మందు దాగి చచ్చిపోవాలా బతకాలా మాకు అర్థం కాక చేస్తున్నాం సార్. అందరి దగ్గరికి ఆంధ్రప్రభ బిఆర్ ఏదో అంటారు సార్. అతను ఆంధ్రప్రభ కనుక వెంకటేశ్వరులు పేరు కనుక వెంకటేశ్వర పంచాయతీకి కూడా వచ్చింది సార్. మా మామయ్య చేసింది తప్పేను, 2 లక్షల రూపాయలు కడతామని చెప్పి ఒక పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా చేశారు. ఇంత జరిగినా కానీ మళ్ళీ మీ మీద కంచె జరపటం, కట్టడం, వాళ్ళు భూమి అమ్ముకోవటం, మళ్ళీ కట్టడం, మళ్ళీ జరపటం. ఇట్లా ఒక దారం కృష్ణారెడ్డి గారు ఈయన పంచాయతీ చేసి దానికి మాకు ఇంత భూమి వదిలిపెట్టమని, వాడు అక్కడ దాకా కట్టుకోండి, అక్కడ దాకా జరిపెట్టుకోండి, లేకపోతే మీ ల్యాండ్ మొత్తం చికాకు చేస్తాం. ఈ విలేకరే సార్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుండ్రు. ప్రతి ఒక్క అధికారి దగ్గరికి పోతుండో ఎకరం భూమి జరుపుతుందో వాడిని కంచె కట్టమంటున్నారు. తన్ని వచ్చిన తర్వాత అంత మట్టుకు వదిలేయమంటున్నారు. లేకపోతే నీ భూమి మొత్తం చికాకు చేస్తాం, నీ భూమి నీకు సెంటు దక్కనియ్యం, ఫారెస్ట్ అని అదని ఇదని మిమ్మల్ని బాగా చికాకు చేస్తాం. మాకు ఎకరం భూమి కావాలంటున్నారు. మేము 10 మంది కుటుంబంతో బతుకుతున్నాం సార్. మాకు ఆ భూమి తప్ప ఏమీ లేదు. అది ఒక్కటే జీవనోపాధి సాగించుకునే భూమి. మాకు తలా ఎకరం భూమి సార్ అది ఉంది. దాని మీద ఇంతమంది దాన్ని ఫార్వర్డ్ చేసి దాన్ని ఇబ్బంది చేసి మేము 3 అన్నదమ్ములు 4 అక్క చెల్లెలు సార్. ఆడబిడ్డలు, తల్లి, 2 ఆడపిల్లలు, కొడుకు, భర్త, వాళ్ళు గడపార్లు పట్టుకొని గొడ్డళ్ళు పట్టుకొని మమ్మల్ని నరుకుతానని ఉరికొస్తా ఉంటే మేము పారిపోతున్నాం. అయ్య గారు మాకు భయం చంపితే గానీ మీరు రాకుండా చంపితేనే మేము ఇదంతా ఆక్రమించుతాం. మిమ్మల్ని ఒక్కళ్ళైనా చంపేస్తాం. ఎవడొత్తరైనా వచ్చినా ఎవడొచ్చినా కేసు పెడతాం, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతాం, మర్డర్ కేసులు పెడతాం. మిమ్మల్ని చంపేయడం అయితే చంపేస్తా ఉన్నప్పుడు ఆయన మీద ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇప్పటి వరకు? ఇచ్చినాం కానీ సార్లు పట్టించుకోలేదు సార్. సార్లు పట్టించుకోలేదు. మా ఒళ్ళంతా మొక్క నిండా కాడికి భూమి కొట్టుకున్నాం, సాగు చేసుకున్నాం, పండించుకున్నాం, పెంచుకున్నాం. మా ముసలాయన చచ్చిపోయిన కాడ నుంచి చిన్న పిల్లగాడు, 3 అన్నదమ్ములు,
పైరు వేసుకుని పండించుకుంటారు. ఈ సంవత్సరం మా తల్లిగారు సాగు చేసే కూర గొడ్లు పెడతాయి, గొడ్లు గడ్డేయడానికి వస్తే నిన్ను మండూరికి వచ్చి నన్ను కొట్టింది. నిన్ను కొట్టింది.